హాయ్ అండి. ఈరోజు వీడియోలో పెసరపప్పు కర్రీ చూపించబోతున్నాను. ఇది సింపుల్గా చేసుకునే రెసిపీ. ఇది అందరికీ తెలిసిందే. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునేలా నేను చూపిస్తానండి. ఇలా చేసి చూడండి, టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ముందుగా పెసరపప్పు తీసుకొని కొద్దిగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత వాటర్ వేసుకోండి. వేయిస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. రుచికి సరిపడా కారం కూడా వేసుకొని నేను బయటనే పెడతానండి, కుక్కర్లో ఉడకనివ్వను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు అంతా ఒకసారి మెదిపేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. కళాయి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లి ఎక్కువగా వేసుకోండి. కరివేపాకు వేసుకొని బాగా వేయించేసుకొని వేడిగా ఉన్నప్పుడే మీకు పప్పులో వేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. చూసారా, వేడి వేడిగా ఉన్నప్పుడే తాలింపు వేసుకోవాలి. నేను ఏ కర్రీ చేసినా వేడిగా ఉన్నప్పుడే తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.